నమస్తే అండి, నేను మీ భువనశ్రీను. మీరు అందరూ చూస్తున్నారు ధాన్యం పట్టుబడి అంటారనమాట దీన్ని. అయితే ఏముందంటే రైతుల దగ్గర నుంచి వచ్చిన ధాన్యాన్ని మేము ఏం చేస్తామంటే జల్లుల ద్వారా ఫిల్టర్ చేసేసేసి డ్రైవర్లో లోడ్ చేస్తామన్నమాట అండి. డ్రైవర్లో లోడ్ చేసిన ధాన్యాన్ని ఆరబెడతామన్నమాట. ఆరబెట్టిన ధాన్యాన్ని ఏం చేస్తామంటే ఒక స్టోరేజ్లో పెడతామండి. ఆ స్టోరేజ్లో పెట్టిన ధాన్యాన్ని ఈ జట్టు వాళ్ళు ఏం చేస్తారంటే బత్తాల్లో పట్టి ఇలా కుట్టేసేసి వాటిని ఏం చేస్తారంటే ఒక కన్వేర్ ద్వారానే లారీకి లోడ్ చేస్తారనమాట అండి. ఈ లారీ లోడ్ చేసిన ధాన్యం ఏం చేస్తారంటే గొడవలు అటుకెళ్ళి స్టోర్ చేస్తారనమాట. ఈ ప్రక్రియ ఇలా ఎందుకు జరుగుతుందంటే అండి, టెక్నాలజీ మారడం వల్ల ఒకప్పుడైతే పొడి ధాన్యం వచ్చేయండి రైతుల దగ్గర నుంచి, ఇప్పుడైతే తడి ధాన్యాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆ ధాన్యాన్ని మళ్ళీ ఆరబెట్టి ప్రాసెస్ చేసి మేము ఏం చేస్తామంటే గుడంలో దాస్తామన్నమాట అండి. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి తెచ్చిన ధాన్యాన్ని నేరుగా దాస్తే అవి చాలా పాడైపోయి పాయడిపోద్ది అనమాట అండి. దాని గురించి ఆరబెట్టి ఇలా మళ్ళీ స్టోర్ చేసి అట్టుకెళ్ళి గుడంలో దాయాలన్నమాట అండి. ఇలాంటి విషయాలు మీకు చాలామందికి తెలియదు కదా, సరదాగా చూస్తారని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను అనమాట అండి. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో పెన్షన్ అందరికీ షేర్ చేయండి, తర్వాత అందరికీ తెలుస్తుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి. ఇదంతా కూడా జట్టు వాళ్ళ కష్టం. ఆ కష్టం ఎలా ఉంటుందో చూస్తారని నేను వీడియో చేస్తాను అనమాట. ప్లీజ్